సో మనం ఇప్పటివరకు సోఫార్ సాలరీస్ లో ఎగ్జామ్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నామమ్మా. ఎగ్జామ్షన్స్ గురించి మాట్లాడుకుంటూ ఎగ్జామ్షన్స్ గురించి ఏమేమి చూసామని చెప్పుకుంటే గనక సో గ్రాట్యుటీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటున్నామమ్మా. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కి సంబంధించిన దాంట్లో మనం గ్రాట్యుటీ గురించి చూసాం. సెక్షన్ 10 సబ్సెక్షన్ 10 తర్వాత పెన్షన్ గురించి మాట్లాడుకున్నాం 10(10)(a). ఓకే, తర్వాత లీవ్ సాలరీ గురించి మాట్లాడుకున్నాం సెక్షన్ 10(10)(aa). సో ఫార్ ఇవి మనం ఎగ్జామ్షన్స్ లో మాట్లాడుకున్నవి. ఇవి కాకుండా మనం 10(5) లీవ్ ట్రావెల్ కన్సెషన్, తర్వాత 10(13)(a) హౌస్ రెంటల్ అలవెన్స్, ఈ తర్వాత 10(14) స్పెషల్ అలవెన్సెస్. ఇవి ప్రీవియస్ గా నేర్చుకున్నాం. ఈ రిటైర్మెంట్ కాంపెన్సేషన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కి సంబంధించిన దాంట్లో మనం గ్రాట్యుటీ గురించి, పెన్షన్ గురించి, లీవ్ సాలరీ గురించి మనం నేర్చుకున్నాం అమ్మా. ఏవి ట్యాక్సిబుల్ అవుతాయి, ఏవి ఎగ్జెంప్టెడ్ అవుతాయి, ఏ కేసెస్ లో ఎలా ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో ఇంకా నెక్స్ట్ కేసు లో వచ్చేసరికి రిట్రెంచ్మెంట్ కాంపెన్సేషన్ సెక్షన్ 10(10)(b). ఇప్పటి వరకు మనం నేర్చుకున్న దాంట్లో దీని తర్వాత 10(10)(a) తర్వాత 10(10)(aa) తర్వాత మనం నేర్చుకోబోయేది రిట్రెంచ్మెంట్ కాంపెన్సేషన్. సో జాగ్రత్తగా చూడమ్మా. కాంపెన్సేషన్ రిసీవ్డ్ బై వర్క్మెన్ at the time of retrenchment exempted to the extent of the lower of the following అని చెప్తున్నాడు. సో మనం ఎగ్జామ్షన్ చూస్తే కనుక ఎగ్జామ్షన్స్ ఎప్పుడు కూడా లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఉంటాయి అని చెప్పేసి అనుకున్నాం. సో ఇలాగే రిట్రెంచ్మెంట్ కాంపెన్సేషన్ ఇక్కడ వర్క్ మెన్ ని రిట్రెంచ్ చేసేసినప్పుడు, రిట్రెంచ్మెంట్ అంటే తీసేయడం అమ్మ. సో ఒక ఎంప్లాయీని మనం గనక తీసేసినట్లయితే, సో ఎంప్లాయ్మెంట్ నుంచి తీసేసినట్లయితే దాన్ని రిట్రెంచ్మెంట్ అంటారు. సో అలాంటి రిట్రెంచ్మెంట్ కనుక జరిగింది అని చెప్పేసి అనుకుంటే కనుక మనకి వచ్చే ఎగ్జామ్షన్ ఎంత అంటున్నాడు అమ్మా? టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ది లోవర్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటున్నాడు. ఈ కింద చెప్పినట్లు ఏది తక్కువైతే అదే అని చెప్పేసి అని. సో ఇక్కడ మానిటరీ లిమిట్ ఒకటి చెప్పినాడమ్మా. సో మానిటరీ లిమిట్ ఎంత 5 lakhs చెప్పాడు. ఆర్ అమౌంట్ క్యాలిక్యులేటెడ్ అండర్ సెక్షన్ 25(f) ఆఫ్ ది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్. అమ్మ ఒక్కసారి మనం గమనించుకుంటే ఇది కూడా లేబర్ యాక్ట్ అమ్మా. ఇది కూడా లేబర్ యాక్ట్. సో జనరల్ గా ఈ లేబర్ యాక్ట్స్ లోని మంత్ అంటే ఎలా ఉంటుంది అంటే 26 days అని ఉంటది. సో పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ కూడా మనకి ఎంప్లాయీస్ కి సంబంధించిన లేబర్ యాక్ట్. అది కూడా అందులో కూడా మనకి మంత్ అంటే ఎలా ఉంటుందమ్మా? 26 days ఉంటదమ్మా. అలాగే ఇక్కడ కూడా మంత్ అంటే 26 days అనేది ఉంటదని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. తర్వాత మన క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సో లాస్ట్ రిట్రెంచ్మెంట్ కాంపెన్సేషన్ యాక్చువల్లీ రిసీవ్డ్. మనకి యాక్చువల్ గా కాంపెన్సేషన్ వచ్చిన అమౌంట్ లేదా 5 lakhs లేదా అమౌంట్ క్యాలిక్యులేటెడ్ అండర్ సెక్షన్ 25(f) అంటున్నాడు. సార్ హౌ టు క్యాలిక్యులేట్ ద కాంపెన్సేషన్ అండర్ సెక్షన్ 25(f) ఆఫ్ ది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఏం చెప్తున్నాడు చూడమ్మా. సెక్షన్ 25(f) ఆఫ్ ది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 ప్రొవైడ్స్ ఫర్ పేమెంట్ ఆఫ్ రిట్రెంచ్మెంట్ కాంపెన్సేషన్ ఈక్వలెంట్ టు. ఓకే, ఎలా పే చేస్తున్నారో చెప్పేసానంటే ఇక్కడ కూడా 15/26 అంటున్నాడు. మంత్ అంటే ఇక్కడ కూడా ఎంతమ్మా? 26 days. సో 15/26 ఇంటూ యావరేజ్ పే. ఇక్కడ యావరేజ్ పే అంటున్నాడు. యావరేజ్ పే అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం చూద్దాం. ఇంటూ ఓకే కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ as part thereof in excess of 6 months. మా పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ లో కూడా in excess of 6 months ని 1 year కింద మనం కన్సిడర్ చేసామమ్మా. in excess of 6 months ని 1 year కింద కన్సిడర్ చేసాం. సో ఇక్కడ కూడా in excess of 6 months ని 1 year కింద ఇక్కడ మనకి కన్సిడర్ చేస్తున్నాడు. సో in excess of 6 months ని 1 year కింద కన్సిడర్ చేస్తున్నాడు అమ్మా. సో కాబట్టి సెక్షన్ 25(f) లో మనకు చెప్పేది ఏంటంటే 15/26 ఇంటూ యావరేజ్ పే ఇంటూ కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్
అండ్ పార్ట్ దేర్ ఆఫ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 6 months అని చెప్పేసి అని చెప్తున్నాడు అమ్మ. సో ఇన్ ఎక్సెస్ ఆఫ్ 6 months ని 1 year కింద కన్సిడర్ చేసి మన కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ తీసుకుని దానికి యావరేజ్ పే తో మల్టిప్లై చేసి దాన్ని 15/26 అంటే ఇక్కడ మనకి 15 days శాలరీ కింద తీసుకోమంటున్నాడు అమ్మా. 15/26 ఇంటూ యావరేజ్ పే అంటే 15 days శాలరీ అనేది మనం కన్సిడర్ చేయమంటున్నట్టు. సార్ బై 26 ఎందుకు వేసాం అంటే మంత్ అంటే ఇక్కడ అంతా 26 days. ఓకే, నెక్స్ట్ ది కంప్యూటేషన్ ఆఫ్ యావరేజ్ పే ఎలా చేయాలి సార్ అని చెప్పేసి అంటే ఇఫ్ మంత్లీ పెయిడ్ వర్క్ మ్యాన్ అనుకుంటే 3 calendar months ని మనం యావరేజ్ చేయాలంటమ్మా. సార్ యావరేజ్ పే అంటే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నప్పుడు యావరేజ్ ఆఫ్ 10 months పే, యావరేజ్ ఆఫ్ 10 months పే అని చెప్పేసి అని చూసాం. ఇక్కడ యావరేజ్ మంత్లీ పేమెంట్ అయితే కనుక 3 calendar months యొక్క యావరేజ్ తీసుకోమంటున్నాడమ్మా. వీక్లీ పే అంటే కనుక 4 calendar weeks అంట. డైలీ పే అనుకుంటే కనుక 12 full working days యొక్క పే తీసుకుని దాన్ని యావరేజ్ చేసి ఆ యావరేజ్ పైన ఇక్కడ మల్టిప్లై చేయాలంట ఇంటూ 15/26 అని చెప్పేసి. నెక్స్ట్ ఓకే చూడమ్మా, ది అబోవ్ లిమిట్ ఈస్ నాట్ అప్లికబుల్ if the workman receives such compensation under the scheme approved by central government for extending special protection to workman under certain circumstances అంటున్నాడు. సో ఇవి స్పెషల్ కేసెస్ అమ్మా, ఇవి జనరల్ గా అప్లికబుల్ కావు. కానీ ఇక్కడ ఈ లిమిట్ అనేది అప్లికబుల్ కాదు అంటున్నాడు కొన్ని స్పెషల్ కేసెస్ కి. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం వస్తుందమ్మా. ఓకే రైట్, నెక్స్ట్ మా మానస. Yes, sir. ప్రాబ్లం నెంబర్ 27 చదవమ్మా. Mr. Anand received retrenchment compensation of rupees 10 lakhs after 30 years, 4 months of service. At the time of retrenchment, he was receiving basic salary of 20,000 per month, dearness allowance of 5,000 per month. Compute his taxable retrenchment compensation. ఓకే, రిట్రెంచ్మెంట్ కాంపెన్సేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలమ్మా? ఫస్ట్ విచ్ ఎవర్ ఇస్ లీస్ట్ అని చెప్పేసి విచ్ ఎవర్ ఇస్ లెస్ అని మనం తీసుకుంటాం, అంతే కదా? Yes, sir. సో విచ్ ఎవర్ ఇస్ లెస్ అంటే ఏ అమౌంట్స్ తీసుకోవాలమ్మా? 5 lakhs. 5 lakhs. Amount calculated under section 25. Calculate. ఓకే, ఫస్ట్ 5 lakhs. ఓకే, సెకండ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 25F ప్రకారం 15/26 ఇంటూ యావరేజ్ పే. యావరేజ్ పే ఎంత ఇక్కడ? మా యావరేజ్ పే అడికి ఇచ్చే కాంపెన్సేషన్ మొత్తం కదమ్మా. ఇక్కడ 25 he was receiving basic salary 25,000 and dearness allowance 5,000. ఇక్కడ salary అంటే ఎలా తీసుకోవాలని అయినా చెప్పారమ్మా? ఇక్కడ salary అనేది ఎలా కన్సిడర్ చేయాలి అని చెప్పారా? అంటే పైన బాక్స్ లో చెప్పారు చూడమ్మా, wages for this purpose of retrenchment compensation ఎలా ఉండాలి అని చెప్పారు. ఇంక్లూజన్స్ ఎక్స్క్లూజన్స్ ఏమని చెప్పారమ్మా? చదువు అక్కడ. Inclusions such allowance for which the workman is entitled for time being, including DA. Value of any DA in terms of employment so provided or not so provided? ఏమి చెప్పలేదు కాబట్టి 2 అని అర్థం అమ్మా. ఓకేనా? Okay. రైట్, నెక్స్ట్. Value of any house accommodation or of supply of light, water, medical attendance or any other amenity or of any service or any concessional supply of food grains or other articles, any traveling concessions, any commission payable on the promotion of sales or business or both. ఓకే, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాడు. ఎక్స్క్లూజన్స్ ఏమున్నాయి? Any bonus, any contribution paid or payable by the employer to any pension fund or provident fund or for the benefit of the workman under any law for the time being in force, any gratuity payable on termination of his service. సో ఇలాంటి కేసులు ఏంటంటే మనం ఎక్స్క్లూజన్స్ గుర్తుపెట్టుకోవాలమ్మా. సో బోనస్, కాంట్రిబ్యూషన్ పెయిడ్ ఆర్ పేబుల్ బై ది ఎంప్లాయర్, అలాగే ప్రావిడెంట్ ఫండ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది వర్క్ మ్యాన్ అండర్ ఎనీ లా
for the time being in force any gratuity payable on the termination of his service. ఇవన్నీ కూడా మనం ఎక్స్క్లూజన్స్ కింద మనం మాట్లాడుకుంటున్నాం అమ్మా. ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో ఎక్స్క్లూజన్స్ లో ఎక్కడైనా కవర్ అయిందమ్మా? 7 ఇచ్చిన 2 ఇచ్చాడు, బేసిక్ సాలరీ డిఏ ఇచ్చాడు, 2 కూడా ఇంక్లూడ్ అవుతున్నాయి. సో కాబట్టి ఇక్కడ యావరేజ్ పే తీసుకునేటప్పుడు రెండింటిని కలిపి తీసుకుంటాం. వీడికి మంత్లీ సాలరీ పే చేస్తున్నారు, మంత్లీ సాలరీ పే చేస్తున్నప్పుడు ఎన్ని మంత్స్ యావరేజ్ తీసుకోవాలమ్మా? 3 calendar months. సో 3 క్యాలెండర్ మంత్స్ యావరేజ్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ గా ఇదే మనం 3 మంత్స్ వచ్చిందని చెప్పేసి అజంప్షన్ రాసుకోవాలమ్మా, అంతే కదా? Okay sir. It Okay is sir. assumed that 25,000 is received for the last 3 months. 3 months కూడా అదే రిసీవ్ అయిందని చెప్పేసి అనుకుని యావరేజ్ చేసిన 25 + 25 + 25 డివైడెడ్ బై 3 చేసిన మళ్ళీ ఏమొస్తుంది? 25,000 వస్తుంది. కాబట్టి యావరేజ్ 25,000. అర్థమైందా? Yes sir. ఎలా వచ్చింది ఇక్కడ అజంప్షన్ అనేది ఖచ్చితంగా రాసి తీరాలి మనం. ఇంటూ ఎన్ని కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అమ్మా? 30 years 4 months. 30 years 4 months. అంటే ఇన్ ఎక్సెస్ ఆఫ్ 30 years తీసుకోవాలి. 30 years తీసుకోవాలి. సో ఇన్ ఎక్సెస్ ఆఫ్ 6 months ఉంటేనే నెక్స్ట్ ఇయర్ కి తీసుకోవాలి, లేకపోతే 30 years. ఓకే, యాక్చువల్ అమౌంట్ రిసీవ్డ్ అంతా 10 lakhs, అంతే కదమ్మా? Yes sir. సో విచ్ ఎవర్ ఇస్ లెస్ ఎంత అవుతుందమ్మా? 4,32,692 sir. 4,32,692. 692. Yes sir. ఓకే రైట్. సో ఇప్పుడు విచ్ ఎవర్ ఇస్ లెస్ అంటే 4,32,692 అనేది తక్కువ. సో అదే మనం మైనస్ చేశారు. సో 10 లక్షల్లోంచి ఎగ్జామ్షన్ అంతే క్లెయిమ్ చేసి మిగిలినంతా ఏం చేశారమ్మా? టాక్సబుల్ చేశారు. Taxable. అర్థమైందమ్మా ఎలా క్యాలిక్యులేట్ చేశారో? Yes sir. రైట్, ఆఫ్ చేశాను. నెక్స్ట్, వాలంటరీ రిటైర్మెంట్ ఆర్ సపరేషన్ స్కీమ్ 1010C. మనం రిట్రెంచ్మెంట్ కాంపెన్సేషన్ 1010B అనుకున్నాం. తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ ఆర్ సపరేషన్ స్కీమ్. అసలు వాలంటరీ రిటైర్మెంట్ అంటే ఏంటి అని చెప్పేసి అంటే జనరల్ గా అది ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ ఎంప్లాయీస్ ఎక్కువైపోయారు అనుకోమ్మా, వాలంటరీ రిటైర్మెంట్. సో ఎంప్లాయీస్ కి ఒక ఆప్షన్ ఇస్తారమ్మా, మీరు కావాలంటే తొందరగా రిటైర్ అయిపోండి అని చెప్పేసి. సో ఇక్కడ మీరు తొందరగా రిటైర్ అయిపోతే కొత్త వాళ్ళకి మేము ఏం చేస్తాము? అవకాశం ఇస్తాము. సో మీరు అందరూ ఏం చేస్తారు? మీరు రిటైర్ అయిపోండి అంటే ముందుగానే మీ సర్వీస్ పీరియడ్ ఇంకా ఉంది అంటే నార్మల్ గా సర్వీస్ పీరియడ్ 60 years. సో 45 years కే కావాలనుకుంటే కనుక మనం ఏం చేయొచ్చు? ఆ రిటైర్మెంట్ అనేది ప్రకటించవచ్చు, వాలంటరీ రిటైర్మెంట్ అనేది ప్రకటించవచ్చమ్మా. ఇక్కడ మనం వాలంటరీ రిటైర్మెంట్ అనే ఆప్షన్ అనేది ఎంప్లాయీస్ కి ఇస్తున్నప్పుడు మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే కనుక యూ కెన్ టేక్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే ఒక లంసమ్ అమౌంట్ కాంపెన్సేషన్ కింద మేము పే చేసేస్తాము అని చెప్పేసి వాలంటరీ రిటైర్మెంట్ అనేది మనం ఇవ్వచ్చు అంట. దీనికి కాంపెన్సేషన్ కూడా పే చేయొచ్చు. ఈ కాంపెన్సేషన్ ఏమవుతుంది అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ టాక్సబుల్. ఏమవుతుంది అంటమ్మా? ఇది టాక్సబుల్ అవుతుంది. ఈ కాంపెన్సేషన్ వాలంటరీ రిటైర్మెంట్ అప్పుడు మనం పే చేసే కాంపెన్సేషన్ అనేది టాక్సబుల్. కానీ ఈ వాలంటరీ రిటైర్మెంట్ ఇక్కడ వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేటప్పుడు ఒక స్కీమ్ అనేది ఇస్తారమ్మా. ఆ స్కీమ్ గనక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ తో జాగ్రత్త చూడండి. ఈ స్కీమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ తో గనక మ్యాచ్ అయితే గనక ఇక్కడ ఇన్ కంప్లైన్స్ అంటారమ్మా. ఇన్ కంప్లైన్స్ విత్ ఈ స్కీమ్ గైడ్ లైన్ మనం ప్రకటించిన స్కీమ్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోండి బాబు అని చెప్పేసి మన ఎంప్లాయీస్ కి ప్రకటించిన స్కీమ్ ఎలా ఉండాలంటమ్మా? ఇన్ కంప్లైన్స్ విత్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ తో గనక కంప్లై చేస్తూ ఉన్నట్లయితే అప్పుడు మనకి ఏం చేస్తారంటమ్మా? ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. ఏం చేస్తారంట? ఎగ్జామ్షన్ అనేది ఇస్తారంట. ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్
10C. ఓకే సార్, ఈ ఎగ్జామ్షన్ అనేది ఎంత ఇస్తారు అంటే స్పెసిఫైడ్ లిమిట్ అమ్మా, ఇక్కడ లిమిట్ స్పెసిఫై చేస్తాడు. ఓకే, లైక్ 5 lakhs ఆర్ అమౌంట్ రిసీవ్డ్ ఇలా మనకి స్పెసిఫై చేస్తాడమ్మా. ఆ స్పెసిఫైడ్ చేసిన లిమిట్స్ ప్రకారం మనకి అమౌంట్ ఆఫ్ ఎగ్జామ్షన్ రావాలి అంటే గనక ఎంప్లాయీ చేయవలసింది ఏమీ లేదమ్మా. ఇక్కడ ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, ఎంప్లాయీ చేయవలసింది ఏం లేదు. ఎంప్లాయర్ ప్రకటించిన వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ అనేది ఎలా ఉండాలంట, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ తో ఏమంటే ఇన్ కంప్లైన్స్ విత్ గా ఉండాలి. ఇన్ కంప్లైన్స్ విత్ గా కనుక ఈ గైడ్ లైన్స్ ప్రకారం మన స్కీమ్ అనేది ఉంటే కనుక, ఆ స్కీమ్ అనేది ఉంటే అప్పుడు ఈ వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ ఎంప్లాయర్ ప్రకటిస్తాడు ఈ వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్. అలా ప్రకటించిన స్కీమ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ తో కంప్లై అవుతుంది అని చెప్పేసి అంటే కనుక అప్పుడు ఎంప్లాయీకి ఎగ్జామ్షన్ వస్తుందమ్మా. ఎవరికి వస్తుంది? ఎంప్లాయీకి ఎగ్జామ్షన్ అంటే సెక్షన్ 1010C కి వస్తుంది. సో అందరు ఎంప్లాయర్స్ ఏం చేయాలమ్మా, ఈ స్కీమ్ గైడ్ లైన్స్ ప్రకారం అక్కడ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం మన స్కీమ్ అనేది ప్రిపేర్ చేయాలి. లేకపోతే ఒకవేళ అలా లేకపోతే ఏం చేస్తారు సార్, ఎంప్లాయీకి ఎగ్జామ్షన్ ఇవ్వడం మానేస్తారు. ఎంప్లాయీకి ఎగ్జామ్షన్ ఇవ్వడం మానేసి ఏం చేస్తారంటే అమ్మా ట్యాక్సబుల్ చేసేస్తారంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన అమౌంట్ అంతా ట్యాక్సబులే. ఒకవేళ స్కీమ్ గైడ్ లైన్స్ కనుక మనకి వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ కనుక మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ తో కంప్లై అవుతున్నట్లయితే అప్పుడు మనకి ఏం చేస్తారమ్మా, ఎగ్జామ్షన్ అంటే సెక్షన్ 1010C అనేది ఇస్తున్నారు, లేకపోతే ఇవ్వరు అని చెప్పేసి చెప్తున్నాడు. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటి చూస్తే అవి వాళ్ళు ఇచ్చిన స్కీమ్ తో మ్యాప్ అవుతున్నాయా లేదా అని మనం చూసుకోవాలమ్మా. సో కాబట్టి ఇక్కడ స్కీమ్ గైడ్ లైన్స్ అనేవి ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఏంటమ్మా, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయి, వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ అనేది ప్రకటించేటప్పుడు ఈ గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయి చూస్తే ఆ స్కీమ్ అనేది దాటిని కంప్లై చేస్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుని ఓకే అనుకుంటే కనుక అప్పుడు ఎగ్జామ్షన్ అంటే సెక్షన్ 1010C అనేది ఎంప్లాయీకి వస్తుంది. లేకపోతే ఎంప్లాయీ చేతిలో మొత్తం కూడా ఏమవుతుందమ్మా, వచ్చిన అమౌంట్ కాంపెన్సేషన్ అంతా ఏమైపోతుందంట, ట్యాక్సిబుల్ అయిపోతుంది. సార్ ఎగ్జామ్షన్ ఎంత ఇస్తారు అంటే స్పెసిఫైడ్ లిమిట్ అమ్మా. ఓకే, లిమిట్ స్పెసిఫైడ్. ఓకే, స్పెసిఫైడ్ లిమిట్ ఎంత లిమిట్ స్పెసిఫై చేస్తారో అది. లిమిట్ అంటే జనరల్ గా ఎలా ఉంటుంది అంటే 5 lakhs ఆర్ అమౌంట్ రిసీవ్డ్ విచ్ ఎవర్ ఇస్ లెస్. ఓకే, సో ఒకసారి చూద్దాం స్కీమ్ గైడ్ లైన్స్ అనేవి చూద్దాం. సో ఎలిజిబుల్ ఎంప్లాయీ ఎవరు అని చెప్పేసి అంటే ఎనీ అమౌంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ బై అన్ ఎంప్లాయీ ఆఫ్ ఎంప్లాయీ ఎవరంటే ఎవరెవరు ఎంప్లాయీస్ ఎలిజిబుల్ అని చెప్పేసి అంటే ఈ వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ కి అంటే పబ్లిక్ సెక్టర్ కంపెనీ, అది ఎనీ అదర్ కంపెనీ, అథారిటీ ఎస్టాబ్లిష్డ్ అండర్ ది సెంట్రల్ స్టేట్ ఆర్ ప్రొవిన్షియల్ యాక్ట్, లోకల్ అథారిటీ, కోఆపరేటివ్ సొసైటీ, యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT, state government, central government, institution having importance throughout India or in the any state or state as a central government may notify in this regard, and any institute of management as the central government may notify అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. వీళ్ళ ఎంప్లాయీస్ ఎవరైనా అవ్వచ్చు అమ్మా. వీళ్ళందరూ కూడా ఎవరు ఎంప్లాయర్స్ గురించి చెప్తున్నాడు. ఎవరెవరు ఎంప్లాయర్లు ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. వీళ్ళ ఎంప్లాయీస్ ఎవరైనా సరే ఈ స్కీమ్ కి ఎలిజిబుల్. ఓకే రైట్. At the time of voluntary retirement or termination of his service under a scheme of voluntary retirement, or in the case of public sector company under the scheme of voluntary separation, exempted to the extent of such an amount does not exceed 5 lakhs. ఎంత దాటకూడదంట, 5 lakhs వరకు ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది అని చెప్పేసి అంటున్నట్టు. లిమిట్ స్పెసిఫైడ్ అనుకున్నాం కదా, ఆ లిమిట్ స్పెసిఫైడ్ ఎంత 5 lakhs. These schemes however should be framed in accordance with the guidelines prescribed under rule 2BA. ఇక్కడ ఈ స్కీమ్ అనేది ఎలా ఉండాలంట, ఈ గైడ్ లైన్స్ ఏమని స్పెసిఫై చేశారంట ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 2BA లో మనకి ఏం చేశారంటమ్మా, ఇక్కడ రూల్స్ స్పెసిఫై చేశారంట. అలా స్పెసిఫై చేసిన స్కీమ్ గైడ్ లైన్స్ ప్రకారం ఇక్కడ మన స్కీమ్ అనేది ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ జాగ్రత్త చూడమ్మా, ఎగ్జామ్షన్ ఓన్లీ వన్స్. ఓకే,
So where exemption has been once allowed to an employee or any assessment year, no exemption shall be allowed to him in any other assessment year అని చెప్పేసి అంటున్నాడు. అమ్మా లైఫ్ లో ఒక్కసారి మాత్రమే ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయగలము. మన గ్రాట్యుటీ గానీ లేకపోతే కమ్యూటెడ్ పెన్షన్ గానీ ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ లిమిట్ స్పెసిఫై చేసింది ఉంది. ఇక్కడ 10 lakhs 20 lakhs 3 lakhs ఇలా మనకి లిమిట్స్ ఉన్నప్పుడు ఆ లిమిట్స్ ఏం చెప్పారమ్మా, ఇప్పుడు ఆ లిమిట్స్ ఏం చెప్పారని చెప్పేసానంటే గనక మీరు ఒకసారి కనుక క్లెయిమ్ చేసేస్తే దాన్ని ఆ లిమిట్ నుంచి మానిటరీ లిమిట్ నుంచి తగ్గించేసి మిగిలిందాన్ని నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పెట్టుకోండి అని చెప్పేసి వాల్యూ కింద వేసుకోండి అని చెప్పారమ్మా. అంటే 2-3 సార్లు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఆ లిమిట్ ఎగ్జాస్ట్ అయ్యేంత వరకు ఆ పర్టికులర్ సెక్షన్ కింద అంత మాక్సిమం అక్కడ మానిటరీ లిమిట్ ఏదైతే చెప్పారో అంతవరకు మనం ఎగ్జామ్షన్ అనేది క్లెయిమ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నట్టమ్మా. కానీ ఇక్కడ ఏంటంటే ఒక్కసారి మాత్రమే, అంటే వాలంటీర్ రిటైర్మెంట్ అనేది ఒక్కసారి మాత్రమే మీరు ఏం చేయగలరంట, క్లెయిమ్ చేయగలరు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. అంటే ఇక్కడ అక్కడ ఓన్లీ వన్స్ ఇన్ a లైఫ్ టైం. ఓకే, వేర్ ఎగ్జామ్షన్ has been once allowed to employee for any assessment year, no exemption shall be allowed to him in any other assessment year. ఒక్కసారి కనుక ఇస్తే కనుక మళ్ళీ ఇంకోసారి ఎక్కడ కూడా ఎగ్జామ్షన్ అనేది ఇవ్వరంట. ఓకే, రైట్. నెక్స్ట్ again, where any tax relief claimed under section 89 towards arrears of salary, exemption shall not be allowed under section 1010C. అమ్మా ఇక్కడ ఇది మనం తర్వాత మాట్లాడుకుంటాం. 89 రిలీఫ్ గురించి మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడతానమ్మా. ఇది సెపరేట్ చాప్టర్ ఉంది, రిలీఫ్ అండ్ రిబేట్ అని ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ కి వెళ్ళినప్పుడు మనం ఈ రిలీఫ్ గురించి మాట్లాడుకుంటాం, 89 రిలీఫ్ గురించి. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటేనమ్మా, అంటే ఇక్కడ 89 రిలీఫ్ అండ్ రిబేట్ అనే దాని గురించి మాట్లాడుకుంటే అది వేరే చాప్టర్ లో మాట్లాడుకుంటామమ్మా 89 రిలీఫ్ గురించి. సో ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోము. జనరల్ గా రిలీఫ్ అనేది 89 రిలీఫ్ అంటే ఏంటంటే మనకి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కి సంబంధించిన ఎరియర్స్ ఏమైనా వచ్చినాయనుకోమ్మా, మనం సాలరీస్ లో ఎరియర్స్ ఆఫ్ సాలరీ కూడా మనం ఏం చేసుకుంటాం, ట్యాక్స్ చేసుకుంటాం. ఇక్కడ అలాంటి కేసులో ఏమంటాడంటే ఈ ఇయర్ లో నీకు ఆ ఇన్కమ్ రావడం వల్ల, ఇప్పుడు సపోజ్ నాకు ఈ ఇయర్ లో ఇన్కమ్ అనేది 9 lakhs ఉందమ్మా. పాత ఏరియర్స్ అనేవి నాకు 3 lakhs వచ్చాయి. పాత ఏరియర్స్ అనేవి నాకు ఎంత వచ్చాయి, 3 lakhs వచ్చాయి. సో దట్ నాకు ఈ 9 lakhs కి ఈ 3 lakhs యాడ్ చేయడం ద్వారా ఇక్కడ నాకు ఏమైందంటే నేను 30% స్లాబ్ లోకి ట్యాక్సిబుల్ అవుతుంది. అంటే ఏరియర్స్ ఇది ఏ స్లాబ్ లో ట్యాక్సిబుల్ అవుతున్నాయమ్మా, 30% స్లాబ్ లో నాకు ట్యాక్సిబుల్ అవుతున్నాయి. ఎందుకంటే 10 lakhs ఇన్కమ్ దాటింది కాబట్టి 30% లో ట్యాక్సిబుల్ అవుతున్నాయి. అదే ఈ అమౌంట్ పాత ఇయర్స్ లోనే రిసీవ్ చేసి ఉన్నట్లయితే నాకేమన్నా అక్కడ 10% స్లాబ్ లోనో 5% స్లాబ్ లోనో లేకపోతే 20% స్లాబ్ లోనో ఉన్నాను అనుకోమ్మా, ఆ ఇయర్ లో గనక నాకు ఇప్పుడు ఏ ఇయర్స్ కి సంబంధించింది ఈ ఇయర్ లో వచ్చిందని చెప్పి ఈ ఇయర్ లో ట్యాక్స్ కడుతున్నావు. అదే పాత ఇయర్ లో గనక నాకు ట్యాక్స్ పాత ఇయర్ లో గనక అది ఇది వచ్చి ఉన్నట్లయితే అక్కడ నాకు ఏమవుతుందమ్మా, ఎగ్జామ్షన్ అనేది నేను అక్కడ నాకు తక్కువ ట్యాక్స్ అయ్యేది. ఆ తక్కువ ట్యాక్స్ అనేది ఇక్కడ ఈ ఇయర్ లో రిసీవ్ చేసుకోవడం వల్ల, ట్యాక్స్ కట్టడం వల్ల ఇంత ఎక్కువ ట్యాక్స్ కడుతున్నాను అనుకుంటే కనుక అప్పుడు మీరు ఏం చేయొచ్చు, 89 రిలీఫ్ అనేది క్లెయిమ్ చేయొచ్చమ్మా. ఈ రిలీఫ్ గురించి మనం రిలీఫ్ రిబేట్ దీని మీద ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా రిలీఫ్ అండ్ రిబేట్ అనే ఒక చాప్టర్ లో నేర్చుకుందాము. కానీ రిలీఫ్ అంటే ఓవరాల్ వ్యూ ఏంటంటే లాస్ట్ ఇయర్ సంబంధించిన ఇన్కమ్ ఇయర్ లో రావడం వల్ల ఎక్కువ కనుక ట్యాక్స్ అవుతుంది అని చెప్పేసి కనుక మీకు అనిపించినట్లయితే, అంటే క్యాలిక్యులేషన్ చేస్తే అదే ఇన్కమ్ ని లాస్ట్ ఇయర్ లో ఇంక్లూడ్ చేస్తాం, అక్కడ ట్యాక్స్ ఎంత ఉందో చూస్తాం, అదే అమౌంట్ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాం కరెంట్ ఇయర్ లో, ఎక్కడ ఇన్కమ్ మీద ట్యాక్స్ ఎక్కువ అవుతుంది అనుకుంటే కనుక అక్కడ ఏం చేస్తారమ్మా, ఎక్సెస్ ట్యాక్స్ ని రిలీఫ్ కింద ఇస్తారంటమ్మా 89 రిలీఫ్ కింద. సో ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ 89 రిలీఫ్ వస్తే 1010C రాదంట, 1010C వస్తే 89 రిలీఫ్ అనేది రాదు. అంటే రెండింటికి ఏంటంటున్నారమ్మా, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ డెసిషన్, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంట, ఒకటి వస్తే ఒకటి రాదంట. ఓకే, సో కాబట్టి దాన్ని సపరేట్ గా మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఇది ఈ ఒక్క పాయింట్ మనం రిలీఫ్ అండ్ రిబేట్ మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి సాలరీస్ ఈ పాయింట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. నెక్స్ట్ మనం ఏం మాట్లాడుకున్నాం అంటే మన ఎంప్లాయర్ ఇచ్చిన స్కీమ్ అనేది ఎలా ఉండాలంటే రూల్ 2BA లో చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం మ్యాచ్ అవ్వాలి అని చెప్పేసి అన్నారు. సో రూల్ 2BA లో చెప్పిన గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఈ గైడ్ లైన్స్ ఇన్ రూల్ 2BA ప్రొవైడ్స్ దట్
scheme of voluntary retirement framed by the company or authority or cooperative society or university or institution above the scheme of voluntary separation framed by public sector company should be in accordance with the following requirements in order to qualify for exemption. మా exemption రావాలంటే ఆ గైడ్ మన ఇచ్చిన స్కీమ్ అనేది గైడ్ లైన్స్ ని కంప్లై చేయాలంట. ఏంటవి అని చెప్పేసానంటే it applies to an employee of the company who has completed 10 years of service or completed 40 years of age. అమ్మ నేను స్కీమ్ గైడ్ లైన్స్ లో the person having 35 years of age అని చెప్పేసి రాశాను అనుకోమ్మా, who are eligible for the voluntary retirement అని రాస్తూ ఏమన్నానంటే who has completed the age of 35 years అని రాశాను అనుకోమ్మా, అప్పుడు నా స్కీమ్ అనేది ఈ గైడ్ లైన్స్ ని మ్యాచ్ అవుతుందా అంటే మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ కనీసం ఎంత ఉండాలి ఏజ్, కంప్లీటెడ్ 40 years of ఏజ్ ఆర్ 10 years of సర్వీస్. అంటే 5 years of సర్వీస్ అయినోడు కూడా నువ్వు రిటైర్ అయిపోవచ్చు, వాలంటరీ రిటైర్ అయిపోవచ్చు అని చెప్పేసి అన్నావు అనుకోమ్మా, ఇస్ ఇట్ పాసిబుల్? నో. ఆ స్కీమ్ గైడ్ లైన్స్ ఇక్కడ మన స్కీమ్ అనేది ఈ గైడ్ లైన్స్ ని కంప్లై చేస్తున్నట్టు కాదు. సో అట్లీస్ట్ ఎంత ఉండాలంటే 10 years of సర్వీస్ ఆర్ కంప్లీటెడ్ 40 years of ఏజ్. However, the requirement does not apply to an employee public sector company under voluntary separation scheme framed by company అంటున్నాడు. సో వాలంటరీ సెపరేషన్ స్కీమ్ ప్రకారం అయితే కనుక ఇక్కడ ఏముంటదంట ఈ లిమిట్ అనేది అప్లికబుల్ కాదు అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే, నెక్స్ట్. It applies to all employees including workers, executives of the company except directors of the company or cooperative society అంటున్నాడు. అమ్మ ఇది ఎవరికి అప్లికబుల్ అయ్యేలా చూడకూడదంట, డైరెక్టర్స్ కి అప్లికబుల్ కాకూడదంట, మిగతా వాళ్ళందరికీ కూడా ఇంక్లూడింగ్ వర్కర్స్ అందరికీ కూడా అప్లికబుల్ అయ్యేలాగా మన స్కీమ్ అనేది ఉండాలి. అంటే స్కీమ్ లో కనుక మన స్కీమ్ లో కనుక ఎక్కడైనా డైరెక్టర్స్ కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి అన్నాడు అంటే కనుక ఈ స్కీమ్ గైడ్ లైన్స్ ని కంప్లీట్ చేస్తున్నట్టు కాదు, ఆటోమేటిక్ ఏమవుతుందమ్మా ఎగ్జంప్షన్ అనేది రాదు. So scheme of voluntary retirement or voluntary separation has been drawn up to result in a overall reduction in the existing strength of the employees of the company. ఖచ్చితంగా ఏం జరిగి ఉండాలంటే దీనివల్ల అంటే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ వల్ల టోటల్ స్ట్రెంత్ అనేది ఖచ్చితంగా తగ్గాలంట. టోటల్ స్ట్రెంత్ అనేది ఎగ్జిస్టింగ్ స్ట్రెంత్ అనేది ఎంప్లాయీస్ అనేది తగ్గాలి. జనరల్ గా ఎందుకు ఇస్తారనుకున్నామమ్మా, ఈ జనాలు ఎక్కువైపోతున్నారు, ఎంప్లాయీస్ ఎక్కువైపోయారు అని చెప్పేసి అనుకుంటే కనుక ఓవర్ మ్యాన్ పవర్ ఎక్కువైపోయిందని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు ఈ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అనేది ప్రకటిస్తారమ్మా. ఈ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అనేది ఇక్కడ మనకి ఓవరాల్ రిడక్షన్ అనేది జరిగి తీరాలి వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చామంటేనే. నెక్స్ట్, వేకెన్సీ కాజ్డ్ బై వాలంటరీ రిటైర్మెంట్ ఆర్ వాలంటరీ సెపరేషన్ ఈస్ నాట్ టు బి ఫిల్డ్ అప్. సో ఈ వేకెన్సీ ఏదైతే వచ్చిందో వాలంటరీ రిటైర్మెంట్ ఆర్ వాలంటరీ సెపరేషన్ లో దాన్ని ఫిల్అప్ చేయకూడదు అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే ఒకరిని తీసేసి ఇంకోటి పెట్టుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవచ్చా అంటే ఉపయోగించుకోకూడదు. అంటే పర్టికులర్ గా ఒక పర్సన్ కి ఎలాగైనా బయటికి పంపించేద్దాం అని చెప్పేసి వాడికి అప్లికబుల్ అయ్యేలాగా రూల్స్ ఫ్రేమ్ చేసి స్కీమ్ ఫ్రేమ్ చేసి చేయొచ్చా అంటే చేయకూడదు. ఓకే, ఒకవేళ ఆయన్ని తీసేసి ఇంకోటి పెట్టచ్చు అక్కడ, అదే ఫిల్ చేయకూడదు అని చెప్పేసి అంటున్నాడు అమ్మా. నెక్స్ట్, the retiring employee shall not be employed in any other company or concern belong to the same management. అంటే ఇక్కడ నుంచి మనం తీసేస్తున్నట్టు చూపించి ఇక్కడ మనం కాంపెన్సేషన్ క్లెయిమ్ చేసేసుకుని వేరే చోట ఎక్కడైనా సరే మనం మన సేమ్ గ్రూప్ లోనే మన సబ్సిడరీని అపాయింట్ చేసాం. ఇక్కడ నేను రిటైర్ చేస్తాను వాడిని వాలంటరీ రిటైర్మెంట్ అయిపోమన్నాను, దానికి కాంపెన్సేషన్ పే చేస్తానమ్మా. దీన్ని తీసుకెళ్లి నేనేం చేశాను నా సిస్టర్ కన్సర్న్స్ లో ఎంప్లాయీ కింద నేను ఎంప్లాయ్ చేసుకున్నానంటే అలా ఎంప్లాయ్ చేసుకోవచ్చా అంటే ఎంప్లాయ్ చేసుకోకూడదు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సేమ్ మేనేజ్మెంట్ ఉన్న కంపెనీలో వీడు ఎంప్లాయీగా ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకేం చెప్పారు అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది 6th పాయింట్. ఏంటంటే కనుక మన కాంపెన్సేషన్ ఎంత దాటకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. ది అమౌంట్ రిసీవబుల్ ఆన్ అకౌంట్ ఆఫ్ వాలంటరీ రిటైర్మెంట్ ఆర్ వాలంటరీ సెపరేషన్ ఆఫ్ ది ఎంప్లాయీ డస్ నాట్ ఎక్సీడ్. ఇది ఎక్సీడ్ అవ్వకూడదు. ఇది ఎక్సీడ్ అయితే ఈ కండిషన్స్ మన స్కీమ్ అనేది గైడ్ లైన్స్ ని కంప్లై చేసినట్టు కాదంట. ఏంటవి? అమౌంట్ ఈక్వలెంట్ ఏంటంటే అమౌంట్ ఈక్వలెంట్ 3 months salary ఫర్ ఈచ్ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్ ఆర్ salary at the time of retirement multiplied by the balance months of service left after his retirement on superannuation అని చెప్పేసి అంటున్నాడు. చూడండి జాగ్రత్తగా, అమౌంట్ ఈక్వలెంట్ టు 3 months salary తీసుకోమంటున్నాడు. ఓకే, ఫర్ ఈచ్ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్ అంటే 3 months salary ఫర్ ఈచ్ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్ అంటున్నాడు. ఎన్ని 3 into కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఆర్
salary at the time of retirement multiplied by the balance months of service. Salary into ఏమంటున్నాడమ్మా balance multiplied by the balance months of service left. Okay, months of service left అని చెప్పేసి అంటున్నాడమ్మా. లెఫ్ట్ బిఫోర్ ద డేట్ ఆఫ్ హిస్ రిటైర్మెంట్ ఆన్ సూపరాన్యుయేషన్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ ఏంటంటే 3 months salary into complete year సర్వీస్ ఆర్ salary into months. ఇక్కడ ఏమంటున్నాడమ్మా మంత్స్ రిమైనింగ్ అంటే ఎన్నాళ్ళైతే ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయో మంత్స్ బ్యాలెన్స్ లెఫ్ట్ అంటున్నాడమ్మా. ఎన్నాళ్ళైతే ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయో మంత్స్, ఆ మంత్స్ తో అక్కడ ఉన్న శాలరీని మల్టిప్లై చేయమంటున్నాడు. ఆ అమౌంట్ ని మించకూడదు మీరు పే చేసే అమౌంట్ అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. సో ఇక్కడ రెండిట్లో విచ్ ఎవర్ ఇస్ హయ్యరా లోయరా సార్ అంటే విచ్ ఎవర్ ఇస్ హయ్యర్. ఇక్కడ ఎలా తీసుకోవాలంటమ్మా విచ్ ఎవర్ ఇస్ హయ్యర్. సో విచ్ ఎవర్ ఇస్ హయ్యర్, ఏది ఎక్కువైతే అది, అంతకంటే మించకూడదు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సో అంత తక్కువ అంటలేదు, విచ్ ఎవర్ ఇస్ లెస్ అంటలా. ఈ రెండు క్యాలిక్యులేట్ చేసుకోండి, ఈ రెండిట్లో ఏది ఎక్కువైతే అది తీసుకోవాలి, అంతకు మించకూడదు అని చెప్పేసి అని చెప్తున్నట్టమ్మా. క్వాంటమ్ ఆఫ్ ఎగ్జామ్షన్ ఏం చెప్తున్నట్టు చూడండి. లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎగ్జామ్. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకి కండిషన్స్ ఇచ్చాడు కదా మన రూల్ 2BA కండిషన్స్ లో గైడ్ లైన్స్ లో, ఆ రూల్ 2BA లో ఇచ్చిన గైడ్ లైన్స్ లో అమౌంట్ ఇక్కడ చెప్పాడు. ఎందుకంటే ఇంతకు మించకూడదు కాబట్టి. సో ఆ అమౌంట్ కానీ 5 lakhs కానీ యాక్చువల్ కాంపన్సేషన్ రిసీవ్డ్ కానీ విచ్ ఎవర్ ఈజ్ లెస్ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఫస్ట్ కండిషన్ లో మాత్రం ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. అక్కడ కండిషన్ లో మనకి విచ్ ఎవర్ ఈజ్ లెస్ ఎక్కువ చెప్పట్లేదు కాబట్టి విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అమ్మా. ఓకే, ఈ రెండిట్లో ఏది ఎక్కువైతే అది అంతకంటే మించి పే చేయకూడదు అని అంటున్నాడు. ఆ అమౌంట్ ఇక్కడ రాశాడమ్మా. సో ఒకవేళ ఈ అమౌంట్ కంటే ఎక్కువ ఎక్కడైనా వచ్చింది అనుకోమ్మా, అప్పుడు ఏంటంటే ఇక్కడ ఇంతకంటే ఎక్కువ అమౌంట్ వచ్చిందంటే దే హ్యావ్ నాట్ కంప్లీట్ విత్ కండిషన్ తో కంప్లీట్ చేయనట్టు. అలాంటప్పుడు ఇదంతా కూడా ఏమవుతుందమ్మా టాక్సిబుల్ అయిపోతుంది. ఓకే రైట్. సాలరీ ఫర్ ది పర్పస్ మీన్స్ last drawn salary comprising of basic salary plus DA in terms of employment so provided and commission as a percentage of turnover so achieved. ఇక్కడ కూడా మళ్ళీ జనరల్ సాలరీ మనం ఏమనుకున్నాం అంటే జనరల్ సాలరీ అని చెప్పేసి పేరు పెట్టుకుంటాం అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఇప్పటి వరకు మనకి జనరల్ సాలరీ ఎక్కడ వచ్చింది, HRA లో వచ్చింది. గ్రాట్యుటీ నాట్ కవర్డ్ అంటర్ ది పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ లో వచ్చింది. తర్వాత మనకి ఎక్కడ వచ్చిందంటే లీవ్ సాలరీలో వచ్చింది. తర్వాత ఇక్కడ మనకి ఎంత వచ్చిందమ్మా, ఇక్కడ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ లో మనకి అది వచ్చిందమ్మా సేమ్. ఓకే, సాలరీ అనేది క్యాలిక్యులేషన్. ఓకే మా రమ్య సార్ ప్రాబ్లం నెంబర్ 28 చదవమ్మా. మా అర్థమైందా సోఫార్ అర్థమైంది సార్. స్కీమ్ అంటే? సో కాబట్టి ప్రాబ్లం నెంబర్ 28 చదవమ్మా. Mr. Sastry, aged 56 years and who has put in 20 years of service in a public sector undertaking, voluntarily resigns the నిమిషం. job. Just 1 minute. చదవమ్మా. Voluntarily resigns the job under a scheme of voluntary separation. He has 4 years and 2 months of service left, and his last drawn salary is rupees 20,000. He is paid rupees 12 lakhs as compensation. Calculate the taxable amount of compensation. రైట్, ఒక విషయం చెప్పమ్మా. ఇక్కడ కాంపెన్సేషన్ 12 lakhs ఉంది కదా. Yes, sir. ఈ కాంపెన్సేషన్ 12 lakhs గనక పైన మనం చెప్పుకున్న క్యాలిక్యులేషన్ కంటే ఎక్కువ గనక వచ్చినట్టు కనిపిస్తే అసలు మన ఎగ్జామ్షన్ కి ఎలిజిబుల్లా కదా. రూల్ 2BA లో చెప్పిన క్యాలిక్యులేషన్ అమౌంట్ చెప్పాడు కదా, అంతకంటే ఎక్కువ అమౌంట్ వచ్చి ఉంటే ఆర్ వి ఎలిజిబుల్ టు ఎగ్జామ్షన్ ఆర్ నాట్? మా క్వశ్చన్ అర్థమైందా? Yes, sir.
రూల్ 2BA లో మనం క్యాలిక్యులేషన్ చెప్పాడు 3 months salary ఇంటూ కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ Yes, sir. ఆర్ మనకి ఏంటంటే ఇంకా రిమైనింగ్ మంత్స్ ఆఫ్ సర్వీస్ ఇంటూ సాలరీ. Yes, sir. ఈ వాల్యూ అంటే రెండిట్లో ఏది ఎక్కువైతే ఆ వాల్యూ, అంతకంటే ఎక్కువ గనక మనకు కాంపెన్సేషన్ వచ్చి ఉన్నట్లయితే ఆర్ వి ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్ ఆర్ నాట్? No, అంటే sir. అక్కడ కండిషన్ ని మనం కంప్లై చేయలేనంటే రూల్ 2BA కండిషన్ ని మనం మన స్కీమ్ అనేది కంప్లై చేసినట్ట కంప్లై చేయనట్ట? Comply చేయనట్టు, sir. చేయలేకపోతే మనకి ఏమవుతుంది అనుకున్నాం, మన స్కీమ్ Exemption అనేది రాదు, గైడ్ sir. లైన్స్ ని కంప్లై చేయకపోతే మనకి ఎగ్జామ్షన్ రాదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అలాంటప్పుడు ఇక్కడ కాంపెన్సేషన్ 12 లక్షలు పే చేశాడంట. Yes, sir. సో కాబట్టి ఇక్కడ స్కీమ్ గైడ్ లైన్స్ ని కంప్లై చేసిందా లేదా చూడాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా, ఈ కాంపెన్సేషన్ అమౌంట్ ని మనం ఎంత స్కీమ్ గైడ్ లైన్స్ ప్రకారం కాంపెన్సేషన్ ఎంత ఉండాలి అని చెప్పేసి చూద్దాం రూల్ 2BA కండిషన్స్ ప్రకారం. సో కాబట్టి Yes. ఫస్ట్ 3 months salary ఇంటూ ఇక్కడ 3 months 3 ఇంటూ ఎంత అనుకున్నామో కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఎంతమ్మా? 20 years, sir. 20 years. సో 3 ఇంటూ 20 ఇంటూ ఎంత సాలరీ? సాలరీ అంటే ఏం తీసుకోవాలి? 20,000 బేసిక్ సాలరీ, last run salary. బేసిక్ సాలరీ ప్లస్ DA ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సో ప్రొవైడెడ్ ప్లస్ కమిషన్ యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ టర్న్ఓవర్ సో అచీవ్డ్. సో కాబట్టి ఎన్ని చెప్పలేదు కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకుంటాం? 20,000. సో 20,000 అనేది అక్కడ చెప్పినట్టు తీసుకుంటాం అమ్మా. బేసిక్ సాలరీ ప్లస్ DA ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సో ప్రొవైడెడ్ ప్లస్ కమిషన్ యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ టర్న్ఓవర్ సో అచీవ్డ్ అని చెప్పి, అంతే కదమ్మా? Yes, sir. ఆర్ ఈ అమౌంట్ గానీ ఇంకో అమౌంట్ ఏముందమ్మా? రిమైనింగ్ మంత్స్ ఆఫ్ సర్వీస్ ఎంత? 9 months, sir. 4 years 2 months 4 years, ఉంటాయి. 2 months, sir. అంటే ఎన్ని మంత్స్? 4 years అంటే 50 months, 12, sir. 4 years అంటే ఈచ్ ఇయర్ కి 12 కాబట్టి 48 months plus 48, 2 sir. months ఉన్నది. 2 months. 50 months sir. ఇంటూ 20,000. 20,000 అంటే ఎంత అవుతుందమ్మా? 12 lakhs, sir. 12 lakhs. ఇక్కడ 10 10 lakhs. lakhs. Whichever is higher. Yes, sir. 12 lakhs 12 తీసుకుంటాం. lakhs తీసుకుంటాం. సో 12 lakhs ఏ కదా పే చేసాడు. Yes, sir. సో 12 lakhs ఏ పే చేశాడు కాబట్టి ఇక్కడ ఎంత అవుతుందమ్మా? ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. Yes, sir. సో ఎగ్జామ్షన్ కి ఎలిజిబుల్ అవుతాడు. ఇప్పుడు మనకి కాంపెన్సేషన్ ఎంతమ్మా? 12 lakhs. Yes, sir. ఎంత వరకు కాంపెన్సేషన్ కి, ఎంత వరకు ఎగ్జామ్షన్ కి ఎలిజిబుల్ అవుతాడు అనుకుంటే కనుక ఇక్కడ 12 lakhs గానీ, మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసిన 12 lakhs గానీ, లేకపోతే అమౌంట్ ఎంత 5 lakhs గానీ, 5 lakhs. లేకపోతే అమౌంట్ రిసీవ్డ్ Actual 12 lakhs. Yes, sir. విచ్ ఎవర్ ఈస్ లెస్ Lower. అంటే 5 lakhs తీసేస్తే 7 lakhs. 7 lakhs. అర్థమైందమ్మా? Yes, sir. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఏమంటానంటే మా వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్. సో నెక్స్ట్ ప్రావిడెంట్ ఫండ్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి ఒక టేబుల్ డ్రా చేద్దామమ్మా. particulars ఓకే అమ్మా, ఇక్కడ స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ అని ఆర్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అని, తర్వాత రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్, అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అని చెప్పేసి అని మనకి ప్రావిడెంట్ ఫండ్స్ ని ఎలా డివైడ్ చేస్తామమ్మా. సో స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మనకి వస్తుందమ్మా. సో స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఎవరికి వస్తుంది అంటే కనుక ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వస్తుందమ్మా. ఓకే, సో తర్వాత ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఎవరికి వస్తుంది అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ మనం
వాలంటరీగా అంటే వితౌట్ ఎనీ ఎంప్లాయర్ ఎవరు లేకుండా మనం ప్రావిడెంట్ ఫండ్ కి కాంట్రిబ్యూట్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే కనుక, అంటే సార్ నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్నాను, లైక్ సపోజ్ మన చార్ట్ అకౌంటెంట్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉంటాం, మనకి ఇక్కడ మనకి మన రిటైర్ అయ్యే టైంకి లంసమ్ అమౌంట్ కావాలి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం అంట. సో మనకు ఒక లంసమ్ అమౌంట్ మనకి కావాలి అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటమ్మా, మనకి ఎవరు మనకి ఎంప్లాయర్ ఉండరు. ఇప్పుడు ప్రాక్టీస్ లో ఉన్నాం అనుకోమ్మా, మనకి ఎవరు ఎంప్లాయర్ ఉండరు, కానీ మనకి సంథింగ్ అమౌంట్ అనేది అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ మనకి కావాలి అని చెప్పేసి అనుకుంటే కనుక, అంటే నేను ఎప్పుడు ప్రాక్టీస్ ఆపేస్తున్నప్పుడు నాకు అక్కడ అంటే 60 ఇయర్స్ వచ్చేసి ఏజ్ భయపడిపోతుంది, ఇక్కడ నేను ఇంకా ప్రాక్టీస్ చేయలేను, నాకు కొంచెం లంసమ్ అమౌంట్ కావాలి అని మనం కనుక మనం అనుకుంటే కనుక మనం ఏం చేయాలంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో మనం కాంట్రిబ్యూట్ చేసుకోవాలంట. సో ఇక్కడ స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వెళ్తే కనుక, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది జనరల్ పబ్లిక్ ఎవరైనా సరే కట్టుకోవచ్చు అనమాట. సో ఈ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ వచ్చేసరికి, ఈ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ ఏంటంటే కనుక, ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో ఎంప్లాయర్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఇక్కడ అంటే ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రిటైర్ అయ్యే టైంతో లంసమ్ అమౌంట్ కావాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటే కనుక వాళ్ళు ఏం చేయొచ్చమ్మా, ప్రావిడెంట్ ఫండ్ కి కాంట్రిబ్యూట్ చేయొచ్చు. సో ఇలాగ కాంట్రిబ్యూట్ చేసేది ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూట్ చేసేది ఎవరు మెయింటైన్ చేయొచ్చంట, ఎంప్లాయరే మెయింటైన్ చేయొచ్చంట. ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి ఎంప్లాయర్ ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి ఏం చేయొచ్చంటమ్మా, ఈ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ తర్వాత ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయీ ఇచ్చిన డబ్బులు ప్లస్ ఎంప్లాయర్ ఇచ్చిన డబ్బులు రెండు కూడా ఏం చేయొచ్చంటమ్మా, ఇక్కడ మనకి కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చంట ప్రావిడెంట్ ఫండ్ కి. అంటే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ట్రస్ట్ కి డబ్బులు ఇచ్చేస్తారు, ఆ ట్రస్ట్ మెయింటైన్ చేస్తుందంటమ్మా ఈ ఫండ్ అంతటిని కూడా. ట్రస్ట్ విల్ మెయింటైన్ ద ఫండ్. ఒకవేళ ఈ ట్రస్ట్ ఏదైతే ఫండ్ మెయింటైన్ చేస్తుందో ఇది కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నట్లయితే, if it is recognized, if the fund is recognized from ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కనుక మనం రికగ్నైజ్ చేయించుకుంటే కనుక అదేమవుతుందంటమ్మా, ఇక్కడ ఈ ప్రావిడెంట్ ఫండ్ ఏమవుతుందంట, ట్రస్ట్ ఇక్కడ ఫండ్ ఏమవుతుందంట రికగ్నైజ్ చేయించుకుంటే కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి దాన్ని ఆర్పిఎఫ్ అంటారమ్మా. ఏమంటారు, ఆర్పిఎఫ్ అంటారు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ దాన్ని ఏమంటారమ్మా, యుఆర్పిఎఫ్ అని చెప్పేసి అని అంటారు. అంటే ఈ ఫండ్ మెయింటైన్ చేసేటప్పుడు ఈ ఫండ్ అనేది ఎవరి దగ్గర నుంచి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కనుక రికగ్నైజ్ చేసుకోగలిగితే, ఇక్కడ రికగ్నైజ్ చేసుకోగలిగితే దెన్ ఇట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి రికగ్నైజ్ చేసుకోగలిగితే రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్, లేకపోతే అది అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అవుతుంది అని చెప్పేసి అని చెప్తున్నారమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ సో ఒకసారి మనం జస్ట్ కొంచెం థియరీ చూసిన తర్వాత ఆ తర్వాత ఒక్కొక్క దాని గురించి ఇక్కడ మనం రాసుకుంటే వెళ్దాం అమ్మా. ఓకే, టేబుల్ ని ఫిల్ చేసుకుంటే వెళ్దాం. టేబుల్ గుర్తు పెట్టుకుంటే సరిపోయేలాగా మనం రాసుకుంటే వెళ్దాం అమ్మా. సో ఫస్ట్ ఇక్కడ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉంటది, తర్వాత ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఉంటది, దీని మీద అక్యూములేట్ అయ్యే ఇంట్రెస్ట్ ఉంటది, తర్వాత లాస్ట్ లో విత్ డ్రాల్ ఉంటది. ఓకే, వీటి నాలుగిటి గురించి మనం ట్యాక్సిబిలిటీ గురించి మాట్లాడుకోవాలి అమ్మా. వీటి నాలుగిటి యొక్క ట్యాక్సిబిలిటీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ కి ఏంటి, ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ ఏంటి, ఇంట్రెస్ట్ గురించి ఏంటి, విత్ డ్రాల్ గురించి ఏంటి అమ్మా. ఎంప్లాయీ చేతిలో ఎలా ట్యాక్సిబుల్ అవుతుంది అమ్మా, ఎంప్లాయీ చేతిలో ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ట్యాక్సిబుల్ అవుతుంది అంటే ఎంప్లాయీ ట్యాక్స్ కట్టేసిన అమౌంట్ ని ఏం చేస్తాడమ్మా, కాంట్రిబ్యూట్ చేసుకుంటాడు. సో కాబట్టి ఇక్కడ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అనేది ఏమవుదమ్మా, ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ అవ్వదు. కానీ అడిషనల్ గా వచ్చే అమౌంట్స్ ఏమున్నాయి, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అడిషనల్ గా వస్తుంది, ఇంట్రెస్ట్ అడిషనల్ గా వస్తుంది. అట్ ద టైమ్ ఆఫ్ విత్ డ్రాల్ మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు వీటి గురించి మనం నేర్చుకుంటే సరిపోతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ కేసు గురించి నేర్చుకుని ఈ టేబుల్ ని ఫిల్ చేసే ప్రయత్నం అనేది చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటి, అసలు టోటల్ గా మనకి మన ఎంప్లాయీ అనుకోండి, నేను ఎంప్లాయర్ మీరు ఎంప్లాయీ అనుకోండి, మీరు మీ రిటైర్మెంట్ టైంకి కొంత డబ్బు రావాలని చెప్పేసి మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు.
అలాగే నేను కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాను లంసమ్ అమౌంట్ రావడానికి మీకు. ఓకే, అలా కాంట్రిబ్యూట్ చేసేటప్పుడు ఇక్కడ మీకు ఎగ్జంప్షన్ టాక్సబిలిటీ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అమ్మా. ఓకే, సో ఫస్ట్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్ సారీ స్టాట్యూటరీ ఫండ్ ఆర్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం అమ్మా. సో స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ చూడండి, ఎనీ పేమెంట్ ఫ్రమ్ స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ టు విచ్ పిఎఫ్ యాక్ట్ అప్లైస్ on notified public provident fund set up by central government is exempt from tax. అమ్మ స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ నుంచి కానీ లేకపోతే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి కానీ మన అమౌంట్ తీసుకున్నట్లయితే అది ఏమవుతుందంట, ఎగ్జామ్టెడ్ అవుతుందంట. స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ is applicable to employees of government, semi government institutions, local authority, universities, etc. Public provident fund can be opened and operated by the member of public. అమ్మ మన స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ గురించి మాట్లాడుకున్నాం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కవర్ అవుతారని చెప్పేసి. అలాగే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఎవరికి వస్తుందంటే కనుక సో ఎనీ పబ్లిక్ జనరల్ పబ్లిక్ ఎవరైనా సరే ఏం చేయొచ్చు అంటమ్మా, ఇక్కడ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ని కాంట్రిబ్యూట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పారమ్మా. ఓకే రైట్. సో ఇంకొక విషయం ఏంటంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ any member of public with the State Bank of India or notified subsidiaries, while the contributions of both funds are by the SSC qualify for deduction under section 80C. మనం చాప్టర్ 6A డిడక్షన్స్ అని చెప్పేసి చూసాం. గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి చాప్టర్ 6A డిడక్షన్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఆ చాప్టర్ 6A డిడక్షన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేస్తే కనుక వాడు డబ్బులు కాంట్రిబ్యూట్ చేస్తే కనుక వాడి టోటల్ ఇన్కమ్ నుంచి డబ్బులు కాంట్రిబ్యూట్ చేస్తే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కి ఇదేమవుతుందంటమ్మా, ఎలిజిబుల్ ఫర్ ఏటీసీ అనే సెక్షన్ లో ఇక్కడ ఏమవుతుందంటమ్మా, ఎలిజిబుల్ అంట ఎగ్జామ్షన్ కి. సో ఏటీసీ అనే సెక్షన్ ప్రకారం వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఎందుకు డిడక్షన్ కంటమ్మా, మనం ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ పీజీబీపీ, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని చెప్పేసి టోటల్ చేస్తే గ్రాస్ టోటల్ ఇన్కమ్ అని చెప్పేసి అంటాం కదమ్మా. అందులోంచి ప్లస్ చాప్టర్ 6A డిడక్షన్స్ అని చెప్పేసి చాప్టర్ 6A డిడక్షన్స్ మనం మైనస్ చేస్తాం. అందులో వన్ ఆఫ్ ది సెక్షన్ ఏంటంటే ఏటీసీ అమ్మా. సో ఎంప్లాయీ తన ఎంతటిగా తానుగా ఏదైనా సారీ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ వాడే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో అది కానీ స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ కి, లేకపోతే జనరల్ పబ్లిక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ పీపీఎఫ్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే ఆ ఫండ్ కానీ ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో కాంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ ఇక్కడ డిడక్షన్ కింద మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఆ ఇన్కమ్ అనేది ఫస్ట్ ఇన్కమ్ లో ఇంక్లూడ్ అవుతుంది. ఆ తర్వాత డబ్బులు అనేవి చాప్టర్ 6A డిడక్షన్స్ లో 80C కింద మనం డిడక్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే వాడి డబ్బుల నుంచి కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు అయితే ఇప్పుడు నేను ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అమ్మా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ ని నేను నా డబ్బుల్ని నేను దాచుకోవాలనుకుంటున్నాను, నాకు ఎవరు కూడా ఎంప్లాయర్ లేరు, నాకు ఎవరు కూడా తర్వాత రిటైర్మెంట్ టైంలో నాకు లంసమ్ అమౌంట్ అనేది డబ్బులు ఇవ్వరు అని చెప్పేసి అనుకుంటే కనుక నేనేం చేస్తున్నానమ్మా, లంసమ్ అమౌంట్ ని నేనేం చేస్తున్నాను, కాంట్రిబ్యూట్ చేసుకుంటున్నానంట. ఎవరికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాను, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ కి నేను కాంట్రిబ్యూట్ చేస్తున్నానంట. అలా కాంట్రిబ్యూట్ చేసిన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఏం చేస్తారంటమ్మా, ఇక్కడ చాప్టర్ 6A డిడక్షన్ లోంచి మైనస్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. సో చాప్టర్ 6A డిడక్షన్స్. సో ఎలిజిబుల్ ఫర్ ఏటీసీ. నెక్స్ట్ తర్వాత సార్ కాంట్రిబ్యూషన్స్ బై ఎంప్లాయర్ టు such fund or entire interest of the interest earned is exempt under this section అని చెప్పేసి చెప్తున్నాడు. అమ్మా ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అనేది కూడా ఎగ్జామ్టెడ్, నాట్ టాక్సబుల్. ఇక్కడ ఏంటంటమ్మా, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఒకవేళ ఉంటే గనక అంటే గవర్నమెంట్ ఎంప్లాయీకి గవర్నమెంట్ కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంది సార్, పిఎఫ్ కి ప్రావిడెంట్ ఫండ్ కి ఎస్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. దాని మీద అక్యూములేట్ అయ్యే ఇంట్రెస్ట్, ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది ఎవరెవరి కాంట్రిబ్యూషన్ మీద అక్యూములేట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటే కనుక
ఎవరెవరి కాంట్రిబ్యూషన్ మీద అక్యూములేట్ అవుతుంది అంటే కనుక ఇక్కడ జస్ట్ 1 minute. సో ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, దాని మీద ఎప్పుడు ఫండ్ అంటే ఏంటంటేనమ్మా కొంత అమౌంట్ మీరు కాంట్రిబ్యూట్ చేస్తారు, మీ ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేస్తారు. ఇదంతా కలిపి ఒక డబ్బులు మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో వేసుకున్నట్టు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేసినట్టే. కానీ బ్యాంక్ అకౌంట్ ఏంటంటే పిఎఫ్ అకౌంట్ అనమాట. ఇందులోంచి అంత ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు విత్డ్రా చేయలేము, మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకున్నట్టు. సో అలా విత్డ్రా చేయకుండా మనం ఎంత కాంట్రిబ్యూట్ చేసుకుంటే వెళ్తాం. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉంటే ఇంట్రెస్ట్ ఎలా వస్తుందో ఈ పిఎఫ్ అకౌంట్ లో కూడా మనకి ఉంటే డబ్బులు ఉంటే కనుక ఇంట్రెస్ట్ వస్తుంది. సో టైం వాల్యూ ఆఫ్ మనీ అమ్మ ఇంట్రెస్ట్ అంటే. ఆ టైం వాల్యూ ఆఫ్ మనీ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఎగ్జామ్టెడ్. ఇంట్రెస్ట్ అనేది ఏమవుతుందంట ఎగ్జామ్టెడ్ అవుతుంది. ఓకే, సో సో అదే స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో డబ్బులు కాంట్రిబ్యూట్ చేసినప్పుడు దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఎగ్జామ్టెడ్. అలాగే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా ఇక్కడ ఎగ్జామ్టెడ్. సార్ విత్డ్రాల్ చేస్తే కనుక అప్పుడు కూడా 10(11) ప్రకారం ఏమొస్తుందంటే కంప్లీట్ గా ఎగ్జామ్టెడ్. 10(11) ప్రకారం మన అమౌంట్ విత్డ్రా చేసుకున్నప్పుడు కూడా అమౌంట్ ఎగ్జామ్టెడ్. అట్ ద టైమ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఎగ్జామ్టెడ్, అట్ ద టైమ్ ఆఫ్ విత్డ్రాల్ కూడా ఎగ్జామ్టెడ్. ఓకే, ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే జనరల్ పబ్లిక్ కి. ఓకే, రైట్. నెక్స్ట్ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ 10(12). ఓకే, రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అంటమ్మా 10(12). ఏంటంటే చూడండి, ది అక్యూములేటెడ్ బ్యాలెన్స్. So the accumulated balance on the account of the provident fund and the becoming payable on the employees participating in a recognized provident fund shall be exempt in the following cases as provided in Rule 8 of the Part A of the 4th schedule. In case of employee who has rendered continuous service with an employer for a period of 5 years or more. మా జాగ్రత్తగా చూడండి, రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ లో మనం 5 years కనుక కాంట్రిబ్యూట్ చేసినట్లయితే ఒకే ఎంప్లాయర్ దగ్గర అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. ఇక్కడ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ 5 years అని చెప్పేసి అని అంటున్నాడు. ఈ కంటిన్యూస్ పీరియడ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక చిన్న ఇది ఉంది చూడండి. ఒక ఎంప్లాయర్ దగ్గర వన్ ఎంప్లాయర్ దగ్గర మనం కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ 5 years ఎక్కడ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ లో కాంట్రిబ్యూట్ చేస్తే అలా చేయొచ్చు. లేదా రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండే, ఇప్పుడు ఎంప్లాయర్ ఏ ఉన్నాడమ్మా, వీడి దగ్గర నేను 3 years ఉన్నాను, ఎంప్లాయర్ బి దగ్గర ఉన్నాను, ఇక్కడ 3 years ఉన్నాను. ఇక్కడ A+B వీడు రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండే మెయింటైన్ చేస్తున్నాడు, వీడు రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండే మెయింటైన్ చేస్తున్నాడు అంట. సో ఇప్పుడు టోటల్ కంటిన్యూస్ పీరియడ్ ఎన్నాళ్ళు నేను రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ మెయింటైన్ చేసినట్టంట 6 years, అంటే మోర్ దాన్ 5 years. సో ఎంప్లాయర్ మారినా సరే ఇద్దరు కూడా ఎలా ఉండాలి, రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ మెయింటైన్ చేసే వాళ్ళు అయ్యి ఉండాలంటమ్మా. సో ఇక్కడ అడుగుతూ చెప్తున్న పాయింట్ చూడండి జాగ్రత్తగా. ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయీ హూ రెండర్స్ కంటిన్యూస్ సర్వీస్ విత్ హిస్ ఎంప్లాయర్, ఏ ఎంప్లాయర్ అంటున్నాడు, ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years or more, 5 years or more వర్క్ చేస్తే కనుక ఈ ఎంప్లాయర్ ఎవరమ్మా, హూ మెయింటైన్స్ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్. రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ మెయింటైన్ చేసే ఎంప్లాయర్ దగ్గర అక్కడ ఈ ఎంప్లాయర్ మారినా పర్లేదు కానీ కంటిన్యూస్ పీరియడ్ ఎన్నాళ్ళు ఉండాలి రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ లో డబ్బులు అక్కడ 5 years కంటే ఎక్కువ ఉండాలంట. ఓకే, అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎంప్లాయీ హూ సర్వీసెస్ హ్యావ్ బీన్ టర్మినేటెడ్ బై ఎ రీజన్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఇల్ హెల్త్ ఆర్ బై కాంట్రాక్షన్ ఆర్ డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ ది ఎంప్లాయర్ బిజినెస్ ఆర్ అదర్ కాజ్ బియాండ్ ది కంట్రోల్ ఆఫ్ ది ఎంప్లాయీ. ఒకవేళ సరే నేను 5 years పనిచేద్దాం అనుకున్నా సరే నా ఎంప్లాయర్ ఏం చేశాడంటే బిజినెస్ తీసేసాడు సార్, అప్పుడు కూడా మీకు ఎగ్జామ్షన్ కి ఎలిజిబుల్ అవుతారు, ఎందుకంటే మీ తప్పలేదు కాబట్టి. లేదా ఎంప్లాయీ యొక్క ఇల్ హెల్త్, అంటే ఎంప్లాయీ హెల్త్ అనేది పాడైపోయింది, సో దాని వల్ల కానీ, సో ఎంప్లాయీ ఇల్ హెల్త్ వల్ల అవ్వచ్చు, లేకపోతే డిస్కంటిన్యూన్స్ ఆఫ్ బిజినెస్ జరగడం వల్ల అవ్వచ్చు. అక్కడ టోటల్ గా జస్ట్ 1 minute. ఇక్కడ మనకి నేను 5 years కంటిన్యూస్ పీరియడ్ వర్క్ చేద్దామని అనుకున్న ఎంప్లాయీ ఒకవేళ ఎంప్లాయర్ తన బిజినెస్ ని తీసేసిన ఆర్ ఎంప్లాయర్ తన బిజినెస్ ని క్లోజ్ చేస్తున్నా, లేకపోతే ఎంప్లాయీకి ఇల్ హెల్త్ వల్ల అంటే హెల్త్ బాగోకపోవడం వల్ల
వాడు మానేసిన అప్పుడు 5 years అనే టర్మ్ అనేది అప్లికబుల్ కాదమ్మా ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయడానికి 10-12 ప్రకారం 10-12 ఎవరికి అప్లికబుల్ అవుతుందంటే రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ కి అప్లికబుల్ అవుతుంది. రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఎక్కడైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ప్రావిడెంట్ ఫండ్ అనేది ఏదైతే ఉంటుందో ఆ ప్రావిడెంట్ ఫండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అప్రూవల్ పొందుతుందో అది రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాము. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ మనం మెయింటైన్ చేస్తున్నాము అని చెప్పేసి అంటే గనక ప్రావిడెంట్ ఫండ్ ఆ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ కి ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేస్తే ఎలాగా ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేస్తే ఎలాగా అనేది ఒకసారి మనం చూద్దాం. In the case of employee who obtains the employment with any other employer who maintains recognized provident fund to which the accumulated balance becomes due or payable is transferred, where accumulated balance due and become payable includes a so amount transferred, the period of service under the former employer shall also included in the calendar calculating the period of continuous service. అంటే ఒక ఎంప్లాయర్ ఇంతకు ముందు మనం చెప్పుకున్న ఒక ఎంప్లాయర్ ఇంకో ఎంప్లాయర్ ఇద్దరు కూడా రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ మెయింటైన్ చేస్తుంటే ఒక ఎంప్లాయర్ దగ్గర నుంచి ఇంకో ఎంప్లాయర్ దగ్గరికి మారుతున్న వాళ్ళిద్దరూ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి టోటల్ కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అనేది ఇక్కడ మనకి ఎంత తీసుకుంటామా ఇక్కడ 3 years + 3 years టోటల్ గా 6 years తీసుకుంటాం అంటే మోర్ దాన్ 5 years కింద మనం క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. అదే పాయింట్ ఇక్కడ మనకి మాట్లాడుతున్నాడు. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి అమ్మా. సో పర్టికులర్స్ ఏంటి చూడండి. ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ ఉంటే కనుక అంటే ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాడంట అంటే ఇది మనకి ఎంప్లాయీకి అడిషనల్ గా వస్తున్నది. సో ఇక్కడ మనం ఏమంటున్నాడు చూడండి. కాంట్రిబ్యూషన్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 12% ఆఫ్ సాలరీ ఇస్ టాక్సబుల్ యాజ్ సాలరీ. కాంట్రిబ్యూషన్ టైం లోనే టాక్సబుల్. ఇది ఈవెన్ దో మనకి రిసీవ్ అవుదమ్మా. డీమ్డ్ టు బి అంటే అమౌంట్ డీమ్డ్ టు బి రిసీవ్డ్ కేసులో సెక్షన్ 7 లో మాట్లాడుకున్నాం. మన చేతికి రాకపోయినా సరే మన చేతికి వచ్చినట్టుగా భావించి ట్యాక్స్ చేస్తామని చెప్పుకున్నాం. అందులో వన్ ఆఫ్ ది పాయింట్ ఎంప్లాయర్ తను కాంట్రిబ్యూట్ చేస్తున్నాడంటే ఎంప్లాయీకి ఇన్ ఎక్సెస్ ఆఫ్ 12% ఆఫ్ సాలరీ కాంట్రిబ్యూట్ చేస్తుంటే కనుక అది కాంట్రిబ్యూషన్ టైం లో టాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఎంత ఇన్ ఎక్సెస్ ఆఫ్ 12% ఆఫ్ ది సాలరీ. సో కాంట్రిబ్యూషన్ టైం లో ఎంత టాక్సబుల్ అవుతుందమ్మా ఇన్ ఎక్సెస్ ఆఫ్ 12% ఆఫ్ సాలరీ. నెక్స్ట్ చూడమ్మా. ఇది ఎంప్లాయీకి టాక్సబుల్ కేసు గురించి మాట్లాడుతున్నాం. ఎంప్లాయర్ కి ఏమవుతుంది సార్? ఎంప్లాయీకి పే చేస్తున్నాడంటే ఖర్చు ఎక్స్పెన్సెస్ అమ్మా. సో ఎంప్లాయర్ కి ఇస్ డిడక్టబుల్ యాజ్ ఎక్స్పెండిచర్ అండర్ సెక్షన్ 36(1)(4) రెడ్ విత్ సెక్షన్ 43(b) అన్నది. ఇదంతా కూడా పీజీబీపీ గురించి మాట్లాడుకుంటాం. అంటే ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ కార్పొరేషన్. ఎంప్లాయర్ బిజినెస్ చేసేటప్పుడు అందులో ఎంప్లాయీకి ఇచ్చేది అంతా ఏమవుతుందంటమ్మా ఇక్కడ ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేసుకుంటాం రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ కి. మరి ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ సార్, ఎంప్లాయీ తన ట్యాక్స్ పెయిడ్ అమౌంట్ నుంచి అంటే తన సాలరీ నుంచి ఎంత కొంత కాంట్రిబ్యూట్ చేసుకుంటుంటే కనుక కాంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ ఏమవుతుందంట 80C ప్రకారం డిడక్షన్ వస్తుందంట. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీ తన సాలరీ అనేది గ్రాస్ సాలరీలో ఇంక్లూడ్ అయిపోద్ది. అందులోంచి కాంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ అనేది డిడక్షన్ వస్తుందంట. ఇది ఏంటిది జనరల్ డిడక్షన్. అంటే ఇక్కడ ఏమొస్తుంది ఎలిజిబుల్ ఫర్ 80C డిడక్షన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేసిన అమౌంట్. ఓకే రైట్. సో ఇదేమి అడిషనల్ గా వస్తున్న అమౌంట్ కాదమ్మా. ఎంప్లాయీకి అడిషనల్ గా వచ్చే అమౌంట్ కాదు. వాడు కాంట్రిబ్యూట్ చేసే అమౌంటే. తర్వాత ఇంట్రెస్ట్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 9.5% ఇస్ టాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది ఎంప్లాయీ అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇలా కాంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ మీద మనకి ఇంట్రెస్ట్ వస్తే కనుక ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంట ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఇది కూడా మన చేతికి రిసీవ్ అవ్వదు. ఇన్ ఎక్సెస్ ఆఫ్ 9.5% ఆఫ్ సాలరీ మనకి 9.5 సాలరీ కాదు, ఇది 9.5% ఇన్ ఎక్సెస్ ఆఫ్ 9.5%. సో మనకి ఇంట్రెస్ట్ అనేది ఇది కూడా మన చేతికి రిసీవ్ అవుదమ్మా. డీమ్డ్ టు బి రిసీవ్డ్ కేసెస్ లో ఇది కూడా వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్. సో సెక్షన్ 7 లో మనం మాట్లాడుకున్నాం. అలాగే మనకి చార్జబిలిటీ సెక్షన్ 15 లో కూడా మాట్లాడుకున్నాం. మనం సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో మనం డిపాజిట్ చేస్తే దాని మీద ఇంట్రెస్ట్ ఇస్తారు. అలాగే ఆర్పిఎఫ్ అకౌంట్ లో కూడా మనం డిపాజిట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ ఇస్తున్నారు అనుకో. మా ఇంట్రెస్ట్ 9.5% కంటే ఎక్కువ ఉంటే కనుక
అది ట్యాక్సిబుల్ అవుతుంది. అమ్మా ఈ ఇంట్రెస్ట్ అనేది మన చేతికి రాదు, అదంతా ఏమవుతుందంటమ్మా అక్యూములేట్ అవుతుందంట. అలా అక్యూములేట్ అయిన అమౌంట్ 9.5% కంటే ఎక్కువ ఉంటది, ట్యాక్సిబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ విత్డ్రాల్ టైమ్ లో సార్ ఇక్కడ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 5 years ఆర్ మోర్ అంటే 5 ఏళ్ల కంటే ఎక్కువ కనుక మనం ఇక్కడ కాంట్రిబ్యూట్ ఇక్కడ మనం ఉంచినట్లయితే రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ లో ఇన్ ఎక్సెస్ ఆఫ్ ది 5 years మనం కనుక కాంట్రిబ్యూషన్ అనేది మన రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ లో ఉంచినట్లయితే కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ 5 years కనుక ఎక్కువ కనుక మనం అక్కడ ఉంచినట్లయితే ఏమవుతుందమ్మా 10-12 ప్రకారం మనకి ఎగ్జంప్షన్ అమ్మా విత్డ్రా చేస్తే కనుక. కండిషన్స్ అప్లై. కండిషన్స్ ఏంటి? 5 years కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ సర్వీస్ లో ఉండాలి. అదే ఇక్కడ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ ఉంది మెయింటైన్ చేసే ఎంప్లాయర్స్ అయితే కనుక మన ఎంప్లాయ్మెంట్ మారినా సరే ఇద్దరి దగ్గర ఎలా ఉండాలి? రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ మెయింటైన్ చేసే వాళ్ళ దగ్గర ఉంటేనే అది అక్కడ ఎగ్జంప్షన్ అనేది వస్తుంది. ఇక్కడ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 5 years ఆర్ మోర్ కండిషన్ ఏంటమ్మా 5 years ఆర్ మోర్ వాడు వర్క్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే తర్వాత అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్. అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ ఉంటే కనుక మనకి ఏమంటున్నాడంటే at the time of employer contribution time లో not taxable at the time of contribution. మా ఎంప్లాయీ కి అది taxable అవుతుందంటే at the time of contribution not taxable. at the time of contribution not taxable. అలాగే ఎంప్లాయర్ కి కూడా మనకి ఏం చేస్తున్నారంట అక్కడ ఎక్స్పెండిచర్ కింద అలౌ చేయట్లేదంట. నాట్ డిడక్టబుల్ బై వర్చ్ ఆఫ్ సెక్షన్ 40A(9) అంటున్నాడు. అంటే ఎక్స్పెండిచర్ కాదు, వీడికి ఎక్స్పెండిచర్ కాదు, వీడికి ఇన్కమ్ కింద మన అట్ ద టైమ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ట్యాక్సబుల్ చేయట్లేదు. నాట్ ట్యాక్సబుల్ కాంట్రిబ్యూషన్ టైమ్ లో. మరి ఎప్పుడు ట్యాక్స్ చేస్తారు సార్? విత్డ్రాల్ టైమ్ లో ట్యాక్స్ చేస్తారంటమ్మా. సో అలాగే ఇక్కడ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఉందనుకో అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ కి, అది కూడా నాట్ ఎలిజిబుల్ ఫర్ ఏటీసీ. ఇక్కడేమో ఎలిజిబుల్ ఫర్ ఏటీసీ అయితే కనుక ఇట్ ఇస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఏటీసీ. వీ కెనాట్ క్లైమ్. ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేసే అమౌంట్ నాట్ ఎలిజిబుల్ అండర్ సెక్షన్ 80C. 80C ప్రకారం మన ఎగ్జంప్షన్ అనేది ఇక్కడ క్లెయిమ్ చేయడానికి ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి అంటున్నారమ్మా. ఓకే తర్వాత ఇంట్రెస్ట్ క్రియేటెడ్. ఇంట్రెస్ట్ ఆన్ ఓన్ కాంట్రిబ్యూషన్ ఈస్ టాక్సబుల్ అండర్ ది హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది క్రెడిట్ అయ్యేటప్పుడు టాక్సబుల్ కాదు. ఇంట్రెస్ట్ అనేది విత్డ్రా చేసేటప్పుడు అంటే టోటల్ అమౌంట్ విత్డ్రా చేసేటప్పుడు అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ టాక్సబుల్ అవుతుందమ్మా. సో ఇక్కడ విత్డ్రాల్ టైమ్ లో ఏమేమి టాక్సబుల్ అవుతుందని చెప్తున్నాను చూడమ్మా. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ సచ్ కాంట్రిబ్యూషన్ ఆర్ ఫుల్లీ టాక్సబుల్ యాజ్ సాలరీ అని చెప్పేసి అంటున్నాడు. అమ్మా ఇక్కడ ఒకసారి చూస్తే విత్డ్రాల్ టైమ్ లో ఇక్కడ ఏమేమి టాక్సబుల్ అవుతాయి అంటే ఇంట్రెస్ట్ ఎవరి కాంట్రిబ్యూషన్ మీద? ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ మీద ఇంట్రెస్ట్, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ మీద ఇంట్రెస్ట్. ఓకే తర్వాత ఇంకోటి ఏమంటున్నాడమ్మా విత్డ్రాల్ అమౌంట్. మనం కాంట్రిబ్యూషన్ టైంలో ట్యాక్స్ చేయలేదు కాబట్టి విత్డ్రాల్ అమౌంట్ అనేది ఏమవుతుందంటమ్మా ట్యాక్సబుల్. ఇది ట్యాక్సబుల్ అవుతుంది. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ కూడా ట్యాక్సబుల్ అవుతుంది. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ అనేది ఏమవుతుందంట అదర్ సోర్సెస్ లో ట్యాక్సబుల్ అవుతుంది. ఇది కూడా ట్యాక్సబులే ఇక్కడ అదర్ సోర్సెస్ లో. కానీ ఈ రెండు మాత్రం సాలరీస్ లో ట్యాక్సబుల్ అవుతాయమ్మా. ఈ రెండు కూడా సాలరీస్ లో ట్యాక్సబుల్ అవుతాయి. ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ విత్డ్రాల్ టైమ్ లోనే ట్యాక్సబుల్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు. ఇంట్రెస్ట్ అనేది ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ మీద ఇంట్రెస్ట్, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ మీద ఇంట్రెస్ట్. ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేసిన దాని మీద ఇంట్రెస్ట్ ఏమో ట్యాక్సబుల్ అవుతుంది అండర్ ది హెడ్ సాలరీస్ లో. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ మీద ఇంట్రెస్ట్ అనేది ట్యాక్సబుల్ అవుతుంది అక్కడ అదర్ సోర్సెస్ లో. అలా కాకుండా విత్డ్రాల్ టైమ్ లో మొత్తం అమౌంట్ అనేది ఏమవుతుందమ్మా ట్యాక్సబుల్ అవుతుంది. ఇక్కడ ఎవరి కాంట్రిబ్యూషన్? ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ వాడి సంపాదించిన డబ్బులే. వాడు సంపాదించిన డబ్బులే కాబట్టి ఆల్రెడీ అక్కడ ట్యాక్స్ కట్టేస్తాడు కాబట్టి ఇక్కడ మళ్ళీ రాదు. ఇక్కడ విత్డ్రాల్ టైమ్ లో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో అది ట్యాక్సబుల్ అవుతుంది. ఎందుకంటే కాంట్రిబ్యూషన్ టైమ్ లో ట్యాక్స్ కాలేదు కాబట్టి విత్డ్రాల్ టైమ్ లో ట్యాక్స్ అవుతుంది. ఎక్కడ సాలరీస్ అనే హెడ్ లో ట్యాక్సబుల్ అవుతుంది. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ప్రావిడెంట్ ఫండ్. సో ఈ కాలం అనేది టోటల్ ఈ టేబుల్ అనేది చూసుకుంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ టేబుల్ అనేది. సో ఫస్ట్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, ఇంట్రెస్ట్, విత్డ్రాల్. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఇక్కడ ఎగ్జామ్టెడ్ అమ్మా ఎవరి చేతిలో? కాంట్రిబ్యూషన్ టైమ్ లో ఎగ్జామ్టెడ్ అంట ఎవరి చేతిలో? స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ అయినా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అయినా. స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ ఎవరికి ఇస్తామో? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇస్తాం.
అదే ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ అనేది జనరల్ పబ్లిక్ ఎవరికైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఎక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు అమ్మా. సో అలాంటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ కి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది కానీ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉండదు. ఎందుకంటే జనరల్ పబ్లిక్ కి జనరల్ గా ఎంప్లాయర్ లేని వాళ్ళు ఇక్కడ మెయింటైన్ చేసుకుంటారు అన్నమాట. సో గవర్నమెంట్ కనుక కాంట్రిబ్యూట్ చేస్తుంటే కనుక అది ఎగ్జాంప్టెడ్ అంట. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయీ తన సొంత డబ్బుల నుంచి కాంట్రిబ్యూట్ చేసుకుంటే అది ఏటీసీకి ఎలిజిబుల్ అవుతుందంట. ఇంట్రెస్ట్ ఎగ్జాంప్టెడ్ అంట. ఇక్కడ విత్డ్రాల్ టైమ్ లో మొత్తం అంతా కూడా ఎగ్జాంప్టెడ్ అంట 10(11) ప్రకారం. అదే రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అనుకుంటే ఎంప్లాయర్ కనుక ఇన్ ఎక్సెస్ ఆఫ్ 12% కాంట్రిబ్యూట్ చేస్తే కనుక ట్యాక్సిబుల్ అన్నాడు. అలాగే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఎలిజిబుల్ ఫర్ ఏటీసీ అంటున్నాడు. అదే ఇంట్రెస్ట్ వస్తే కనుక అట్ ద టైమ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 9.5% ట్యాక్సిబుల్ అని చెప్పేసి అంటున్నాడు అమ్మా. అలా కాకుండా విత్డ్రాల్ టైమ్ లో మొత్తం అంతా కూడా ఎగ్జాంప్టెడ్. ఒకటే కండిషన్, 5 ఏళ్ల కంటే ఎక్కువ కనుక మన కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ సర్వీస్ లో ఉంటే రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ ఎగ్జాంప్టెడ్ అండర్ సెక్షన్ 10(12). అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అనుకుంటే కనుక అట్ ద టైమ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ నాట్ ట్యాక్సిబుల్. అలాగే ఇక్కడ ఏటీసీ అంటే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఏటీసీ. అలాగే ఇంట్రెస్ట్ అనేది కాంట్రిబ్యూషన్ టైంలో ట్యాక్స్ కాదు కానీ విత్డ్రాల్ టైంలో ట్యాక్స్ అవుతుంది. ఇంట్రెస్ట్ అనేది చూసుకుంటే కనుక ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ మీద ఇంట్రెస్ట్ ట్యాక్సిబుల్ అంటారు అదర్ సాలరీస్. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ అనేది ట్యాక్సిబుల్ అండర్ అదర్ సోర్సెస్. అదే విత్డ్రాల్ టైంలో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ మొత్తం కూడా ఏమవుతుందంటమ్మా ట్యాక్సిబుల్ అండర్ హెడ్ సాలరీస్ లో ట్యాక్సిబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ప్రావిడెంట్ ఫండ్ గురించి. ఓకే రైట్. ఓకే, ఒక పాయింట్ అమ్మా. ఇక్కడ సాలరీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు ఆర్పిఎఫ్ మీన్స్ బేసిక్ సాలరీ ప్లస్ డిఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సో ప్రొవైడెడ్ ప్లస్ కమిషన్ యాజ్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ టర్న్ అవుట్ సో అచీవ్డ్. దీన్ని మనం ఎలా రెఫర్ చేసుకున్నాం అంటే బేసిక్ సాలరీ, సరే మన జనరల్ సాలరీ మనం ఎలా రెఫర్ చేసుకున్నాం అంటే జనరల్ సాలరీ అని చెప్పేసి మనం ఒక పేరు పెట్టుకున్నాం అమ్మా. ఆ జనరల్ సాలరీ ఎక్కడెక్కడ వచ్చిందని చెప్పేసి అంటే హెచ్ఆర్ఏ గురించి, తర్వాత మనకి గ్రాట్యుటీ అంటే పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ లో కవర్ అవ్వని ఎంప్లాయీస్ గురించి ఇందాక మాట్లాడుకున్న దాని అక్కడ కూడా మనకి ఎలాగొచ్చిందమ్మా. అలాగే ఇక్కడ కూడా మనకి ఇక్కడ ప్రావిడెంట్ ఫండ్ లో కూడా జనరల్ సాలరీని రెఫర్ చేస్తున్నాడు. ఎక్కడెక్కడ జనరల్ సాలరీ అనేది వాడేయడం అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ప్రావిడెంట్ ఫండ్ అమ్మా. సో ఇక మిగిలిన దాన్ని నెక్స్ట్ క్లాస్ లో మనం మాట్లాడుకుందాం. మిగిలిన సాలరీస్ ని నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం.